నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నూతన ఆంగ్ల సంవత్సరం గురువారం రోజు సందర్భంగా ఆలయ క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వేకువజామున భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, సిఐ సాయి కుమార్, ఎస్ఐ నవనీత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. పాఠశాల నుంచి మాకు సరస్వతిదేవి ఆలయంలోకి తీసుకొచ్చారు. మా సార్లందరూ మాకు ఈ ఇయర్ మొత్తం మాకు చదువు మంచిగా రావాలని, మంచి ఉన్నత స్థానంలో గెలవాలని మాకు ఈ గుడికి తీసుకొచ్చారు. నూతన దినోత్సవం సందర్భంగా మా పాఠశాల నుండి మా ఉపాధ్యాయ గారు మమ్మల్ని టెంపుల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా జనాలు, భక్తులు కూడా ఉన్నారు. ఫస్ట్ 2026 కొత్త నూతన సంవత్సరం సందర్భంగా జనాలు కూడా బాగా మంది వచ్చారు. వారిని దర్శించుకోవడం మాకు అంత మంచిగా జరిగింది. శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే సరస్వతి నమోస్తుతే. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఉదయం నుంచి రావడం జరుగుతుంది. భక్తుల యొక్క దర్శనానికి సమయం సుమారు 1 గంట నుంచి 1 గంటన్నర వరకు పడుతుంది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకని ఉదయం 4 గంటల నుంచే భక్తులు రావడం జరిగింది. భక్తులకు అనుగుణంగా దేవాలయం యొక్క కార్యనిర్వహణాధికారి గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం జరిగింది. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమః. ఈరోజు నూతన ఆంగ్ల దినోత్సవం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వేకువజామున అమ్మవారికి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవారికి అభిషేకం, అర్చన, ఆరతి పూజలు భిన్నంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.